వెల్కమ్ టు కీ టాక్. వన్ లాస్ట్ టైం ఇది బజ్వర్డ్ అయిపోయింది. ఇప్పుడు ట్రెండింగ్ లోకి వస్తుంది. ఐపీఎల్ మొదలు కావడానికి కొద్ది రోజుల ముందు అసలు ఈ వన్ లాస్ట్ టైం అనే పదం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు కల్ట్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఎస్, ధోని లాస్ట్ సీజన్ ఆడబోతున్నాడా? ధోని ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవుతాడా? 5-6 ఏళ్ల నుంచి కొనసాగుతున్న సస్పెన్స్ కి తెరబడబోతుందా? డీటెయిల్స్ చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. వన్ లాస్ట్ టైం ఇదే వర్డ్, ఇదే సెంటెన్స్ మార్స్ కోడ్ లో ధోని టీ-షర్ట్ల మీద కనబడుతూ ఉంది. సూపర్ కింగ్స్ క్యాంప్ కోసం హాజరవడానికి చెన్నైలో దిగినప్పుడు వన్ లాస్ట్ టైం మార్స్ కోడ్ కనబడింది. రిషబ్ పంత్ చెల్లెల పెళ్లిలో కనబడినప్పుడు ఇదే కోడ్ కనబడుతోంది. ఎక్కడ ధోని అపియర్ అవుతున్న టీ-షర్ట్ మీద ఇదే మార్స్ కోడ్ ఉంది. మార్స్ కోడ్ అంటే సైన్ లాంగ్వేజ్. దాన్ని డీకోడ్ చేస్తే ధోని కల్ట్ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు డీకోడ్ చేసి ఇదే విషయాన్ని వన్ లాస్ట్ టైం అని ఎందుకు తలా పెట్టుకున్నాడు, రిటైర్ అవుతున్నాడా అనే చర్చ జరుగుతుంది. ఇంతకీ ధోని రిటైర్ అయ్యే అవకాశం ఉందా? కొంత టెక్నికల్ డేటాని, లాజిక్ ని బట్టి చూస్తే అర్థమైపోతుంది. ధోనికి ఇప్పుడే 43 ఏళ్లు. అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా కేవలం ఐపీఎల్ లో కొనసాగడం అంటే మహాయాతన. ఎవ్వరికీ చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ మొదలవడానికి 6 నెలల ముందు నుంచే బాడీని రెడీ చేయాల్సి ఉంటుంది. దాదాపు 9 నెలలు యాక్టివ్ గా ఉండాలి. క్రికెట్ ఆడకపోయినా కేవలం రెస్ట్ దొరికేది 3 నెలలే. మితిమీరిన రెస్ట్ తీసుకుంటే ఆ 3 నెలల వల్ల ఈ 9 నెలల్లో బాడీ అదుపు తప్పుతుంది అని ధోని చాలా సింపుల్ గా చెప్పిన లెక్కలో ఒక ఆలోచన ఉంది. సాధ్యమైనంత తొందరగా ఐపీఎల్ నుంచి రిటైర్ అవ్వాలి అనే వ్యూహం ఉన్నట్టుగా కనబడుతోంది. గత 3 ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ తో ధోని రకరకాలైన ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. రవీంద్ర జడేజా కెప్టెన్సీ ఇవ్వడము, జడేజా క్యాపిటలైజ్ చేసుకోలేకపోవడం చూసాం. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ ని తెర మీదకి తీసుకురావడము, తర్వాత డౌన్ ద ఆర్డర్ ధోని మరీ అవసరమైతే తప్ప, ఫ్యాన్స్ గొడవ చేస్తే తప్ప 3-4 బంతులు ఆడడానికి అవకాశం వచ్చినప్పుడు మాత్రమే రంగంలోకి దిగటాన్ని లాస్ట్ సీజన్ లో చూసాం. అంటే నేను ఉంటా గానీ ఆడతానా లేదా అనేది గ్యారంటీ లేదు అనే క్లారిటీని అభిమానులకి గత సీజన్ లోనే ధోని ఇచ్చేశాడు. ఇప్పుడు మరి వన్ లాస్ట్ టైం అంటే ఇదే లాస్ట్ సీజన్ అంటే ఎస్ కావచ్చు. ఎందుకు అంటే చెన్నై సూపర్ కింగ్స్ గనక బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తే, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ట్రాఫీ గనక ఎగరేసుకపోతే ధోని రిటైర్ అవ్వడం దాదాపు ఖాయం. ఎందుకు అంటే విన్నింగ్ వేస్ లోకి మళ్ళీ చెన్నైకి సూపర్ కింగ్స్ వచ్చేసింది. వన్ లాస్ట్ టైం గెలిపించి వెళ్ళిపోయాడు తల అనే కీర్తి కిరీటాన్ని ధోని తీసుకెళ్తాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ ట్రాక్ మీదకి వచ్చేసాడు, కెప్టెన్ గా ట్రోఫీని గెలిచేశాడు అని కెప్టెన్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసినట్టు అవుతుంది. ఈ రెండు బ్యాలెన్స్ అయితే గనక ధోని తప్పుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే టాప్ ఆర్డర్ లో డెవాన్ కాన్వాయ్, రవీంద్ర జడేజా లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. మిడిల్ ఆర్డర్ లో సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతున్న శివం దూబే లాంటి వాళ్ళు ఉన్నారు. బౌలింగ్ లో పతి రనాతో పాటు ఈసారి అశ్విన్ లాంటి టాక్టీషియన్లు కూడా వచ్చారు. వీళ్ళందరికీ తోడు ధోని ఉంటాడు. అంటే ఈ కాంబినేషన్ లో చెన్నై సూపర్ కింగ్స్ వెరీ ఫార్మిడబుల్ టీమ్. పైగా వెన్యూలను బట్టి చూసినా, ఈక్వేషన్స్ ని బట్టి చూసినా ఈసారి చెన్నైకి బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తే ఆ మార్స్ కోడ్ నిజమయ్యే అవకాశాలు ఎక్కువ. వన్ లాస్ట్ టైం నిజమేనా? ధోని రిటైర్ అయిపోతాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.